Please understand that every scene in this film is shot entirely with a mobile phone. Loving and caring for loved ones is injurious to health and deadly. ప్రేమ పరిచయం చివరిదాకా మనతో ఉండకపోవచ్చు, కానీ అవి పంచే జ్ఞాపకాలు మాత్రం చివరిదాకా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం ఈరోజు తొందరగా గడిస్తే బాగున్ను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాదు చాలా యుగాల తర్వాత తనని కలిసి మాట్లాడబోతున్నాను. ఇన్ని రోజులు తను పంచిన జ్ఞాపకాలు నాకు నిద్ర లేకుండా చేశాయి. ఎన్నో కన్నీటి బొట్లకు కారణాలయ్యాయి. తనే నా ప్రపంచం అని తను దూరం అయ్యాకే అర్థమైంది. ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది. ఏ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? డాడీ ఉన్నారండి పక్కన. ఏంటి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి నా పేరంటే నాకు చాలా ఇష్టం, పేరు పెట్టి పిలవమని? మీకెన్నిసార్లు చెప్పాలి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నాకు నచ్చదు అని? మీరు కోపడినా సరే నేను అండి అనే పిలుస్తా. సరేలే, నీ ఇష్టం. రేపు టెంపుల్కి వెళ్దామా? ఏంటండి, ఇప్పటికే 100 సార్లు అడిగి ఉంటా మీట్ అవుదామని. ఎప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్పేవారు. ఇప్పుడేంటి సార్ సడన్గా? ఎనీథింగ్ స్పెషల్? రావడానికి కుదురుతుందా కుదరదా? అయ్యయ్యో, ఎందుకంత కోపం? సరే, ఏ టైంకి రావాలో చెప్పండి. మార్నింగ్ 8 o'clock. సరే, నన్ను పిలిచి మీరు రాకపోయారో చంపుతా చెప్తున్నా. వస్తాను తల్లి, నేనే కదా అడిగా రమ్మని. సరే అండి. హే, కాల్ కట్ చేయండి, డాడీ కాల్ చేస్తున్నారు. మీకు తర్వాత టెక్స్ట్ చేస్తా, సరేనా? ఓకేమ్మా. నీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా. బ్లాక్ షర్ట్ వేసుకుని రమ్మని చెప్పాను కదా. నెక్స్ట్ టైం వేసుకొస్తాలే అమ్మా. అవును, టెంపుల్ బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చా? ఏమో కానీ మిమ్మల్ని బ్లాక్ షర్ట్లో చూడాలని ఉంది. అబ్బో, అవునా? వెళ్దాం పద, టైం అవుతుంది. స్లోగా వెళ్ళొచ్చు కదా. స్లోగా వెళ్తారా దిగిపోమంటారా? సరే సరే. మిమ్మల్ని ఒక విషయం అడుగుతా, ఏమనుకోరు కదా? అడుగు. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?
you have called is speaking to someone else. You can wait. The person you have called is speaking to someone else. You can wait. ఏమైందిరా వాడికి అలా ఉన్నాడు? ఏడుస్తున్నాడు రా ఇంటర్వ్యూ బాగా చెప్పనందుకు. మరి వాడికి ఏదో ఒకటి చెప్పి వాదార్చాలి కదరా. ఒరే, గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుందిరా, కానీ ఓడినవాడు మహాభారతం గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. ఒరే, నీకేమైనా లూజా? అవును మామ, ఇది నా సైజు కాదురా, వాడి సైజు. ఇప్పుడు ఏమైందిరా? ఇది కాకపోతే ఇంకోటి, నీకు స్కిల్స్ లేవా? సాధించగల కెపాసిటీ లేదా? నీకంటూ ఒక రోజు వస్తుంది, దానికోసం వెయిట్ చేయి. ఇంటర్వ్యూ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నాను ఏదో చెప్పాడు నీకు. ఆ? నువ్వు ఏడుస్తున్నది ఇంటర్వ్యూ ఫెయిల్ అయినందుకు కాదా? ఓరు బాబు, నిన్ను అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూ డిగ్రీ చేతి సరిపోదురా, మినిమం పోరంబోక్ అయి ఉండాలి. రే, నాకు తెలుసురా. పోరంబోక్ అనగానే రియాక్ట్ అయిపోతాడరా. ఏం తెలుసురా నీకు? నీలిమ. నీలిమ? నీలిమ ఎవర్రా? పేరు ఒకటే నాకు తెలుసురా, మిగతాది వాడికే తెలుసు, వాడిని అడుగు. అరే, నీలిమ ఎవర్రా? తను నీకు చెల్లి అవుతుంది. ఎవరా అని అడిగానురా, నాకేమవుతుందని కాదు. అమ్మాయి అనగానే చెల్లెని చేస్తారా? సర్లే చెప్పు, ఎవరా చెల్లి? ఐ లవ్ యూ రామ్. బాబు, నువ్వు అమాయకుడు అనుకున్నాను కానీ నేను అనుకున్నంత అమాయకుడు అయితే కాదురా బాబు. నువ్వు ఇప్పటికైనా అమ్మాయి ఫోటో చూపిస్తావా, లేదంటే నీ లవ్ స్టోరీ దాచినట్టు దాచేస్తావా? అరే, ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే వాడితో లవ్లో ఉందిరా. ఏంట్రా జోక్ చేస్తున్నావా? తను అలాంటిది కాదు. అరే ప్రామిస్ రా, నా కళ్ళతో నేను చూసాను రా, నన్ను నమ్ము. బీచ్లో చాలాసార్లు వాడితో చూసాను రా. వాడు కూడా నాకు తెలుసురా, స్పెషల్ క్లాసులు అని చెప్పి రూమ్కి కూడా వెళ్ళారా. అరే రామ్, నువ్వు మోసపోతున్నావురా, చూసుకో. ఒరే, వాడు ముఖం మీద చెప్పేస్తావేంట్రా, వాడు బాధపడతాడని తెలీదా? ఒరే, రాముడు రాధ కోసం, కృష్ణుడు సీత కోసం, దేవుళ్ళైన వాళ్ళే ప్రేమ కోసం బాధపడినప్పుడు మనుషులు మనం ఎంతరా? పురాణాల మీద పెద్ద గ్రిప్ లేదు కానీ జస్ట్ ట్రై చేశాను మామ. నీకు నచ్చకపోతే ఆపేద్దాంలే. రే, నువ్వు ఆపడం కాదురా, ముందు వాడిని ఆపు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అది నిజమరే. అరే రామ్, ఐ లవ్ యూ రామ్. నాకు భయంగా ఉంది కన్నా. ఎందుకు? మా డాడీ నా ఫోన్లో నీ ఫొటోస్ చూసినప్పటి నుంచి సరిగా ఫోన్ కూడా యూజ్ చేయనివ్వడం లేదు. నీతో మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది. అయితే మాట్లాడద్దు మానే. జోక్ చేసే మ్యాటరా ఇది?
సారీ మా, చెప్పు. నీతో ఇలా సముద్రాన్ని చూస్తూ ఉండిపోవాలని ఉంది. ఎన్ని రోజులని ఇలా కాలేజ్ బంక్ కొట్టి రాగలను? ప్లీజ్ కన్నా, త్వరగా జాబ్ కొట్టు, మనం పెళ్లి చేసుకుందాం. మరి మాది మీ క్యాస్ట్ కాదు కదా, మీ డాడీ ఒప్పుకుంటారా? నువ్వు ఫస్ట్ జాబ్ కొట్టు, నేనే మా ఫ్యామిలీని ఒప్పిస్తా. కాకపోతే నువ్వే మా ఇంటికి వచ్చి అడగాలి, సరేనా? సరేమ్మా. అవును, నీకు డ్రింక్ చేసే అలవాటు లేదు కదా? ఉందని చెప్తే కొడతదేమో. లేదమ్మా, ఎందుకు అడిగావు? నాకు డ్రింక్ చేసే వాళ్ళంటే చిరాకు. ఏమైందిరా? నీళ్ళ గురించి తెలిసిందే ఏంటి? తన గురించి నీకు చెప్పకుండా ఉండాల్సిందిరా. నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు. మనం ఇష్టపడే వాళ్ళకు కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారని నాకు ఈరోజే తెలిసిందిరా. నీకెలా ఉందో కానీ నాకైతే మాత్రం నరకంలో ఉన్నట్టుంది. నాలో ఎన్ని బాధలున్నా తనని చూడగానే ఒక్క క్షణం నాకే తెలియని సంతోషం. తను నవ్వుతుంటే చూస్తూ బ్రతికేయచ్చు. తన చూపు అబద్ధం, ఐ లవ్ యూ రామ్. తన మాట అబద్ధం, అసలు తనే అబద్ధం రా. రే, ఎందుకు అంత బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? మరీ ఎక్కువగా నమ్మేశాను రా. ఒకరోజు స్టేటస్ పెట్టిందిరా. ఆ సాంగు మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడా నీ కలగన్నా. ఆ స్టేటస్ నా గురించి అనుకొని తెగ మురిసిపోయాడిని. కానీ ఈరోజు అర్థమైంది ఆ స్టేటస్ నా గురించి కాదు, ఆ లంజా కొడుకు కోసం పెట్టింది అని. అయినా నేను మన్మధుడేంట్రా, నాకైనా సిగ్గు ఉండాలి కదా. నిజమేరా. సరే, ఇక చాలు, పద వెళ్దాం. లేదురా, నేను కూడా అందరిలాగే తను కాకపోతే ఇంకొకరు అనుకుని ఉంటే ఈరోజు ఇంతలా బాధపడేవాడిని కాదేమో. నా జీవితంలో అనుకోలేదురా ఒక అమ్మాయి కోసం ఇంతలా దిగజారిపోతానని. చచ్చిపోవాలని ఉందిరా. ఇంకోసారి చచ్చిపోతానంటే నేనే చంపుతా. బయటికి చెప్పుకోలేకపోతున్నాను కానీ లోపల పెయిన్ చాలా ఉందిరా. రేయ్, మళ్ళీ కొడతో చెప్తున్నా, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దాం. రే, నా బాధకు కారణం నీళ్ళు మాత్రమే కాదురా, నేను కూడా. ఎందుకంటే తనలాగే ఉంది, కానీ నేనే తన గురించి ఎక్కువగా ఊహించుకొని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను. అరే శంకర్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంట్రా? రే, తను ఒకసారి మీట్ అవ్వాలరా. రేయ్, నీకేమైనా మెంట్లారా? తన వేరే వాడితో రిలేషన్లో ఉందిరా. రే, ఎందుకు వదిలేస్తారో తెలియకపోతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? రే, ఆ ఒక్క విషయం అడుగుతారా? నాకు తెలియాలి. అసలు నేను చేసిన తప్పేంటో అడుగుతారా దాన్ని? దయచేసి ఈ ఒక్క హెల్ప్ చేయడానికి దండం పెడతాను. ప్లీజ్ రా, ఈ ఒక్క హెల్ప్.
ఎంతసేపు వెయిట్ చేయాలి నీ గురించి? నీ ఫ్రెండ్కి మాట ఇచ్చాను కాబట్టి మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చాను. త్వరగా చెప్తే నేను వెళ్ళిపోతా. ఎన్ని రోజులైంది తెలుసా నువ్వు నాతో మాట్లాడి? అయినా నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? అది నీకు అనవసరం. నాకు అనవసరం. అనవసరం అంటే మనం లవ్ చేసుకున్నాం, కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాం, ఒకరికొకరం తోడుగా ఉంటామని ప్రామిస్ కూడా చేసుకున్నాం. మరి అనవసరం అంటే? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేయ్. ఇష్టం లేకుండానే నాతో మాట్లాడావా? ఇష్టం లేకుండానే నాకు ప్రపోజ్ చేసావా? ఇష్టం లేకుండానే నాతో టెంపుల్కి వచ్చావా? ఇష్టం లేకుండానే ముద్దిచ్చి హగ్గిచ్చావా? ఎందుకు వదిలేస్తున్నారో తెలియకపోతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? కొన్ని నెలలుగా నువ్వు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ మాట్లాడాలి కానీ అనుకోవడం లేదు. ఎందుకు? ఎందుకు చేయాలి? ఎందుకు అనుకోవాలి? నాకు ఇష్టం లేదు. చెప్పిన నేను ఇష్టం లేకపోవడం ఏంటి? కాల్స్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదా? నేను మెసేజ్ చేస్తే నువ్వు రియాక్ట్ అవ్వడం లేదు. సరే, తనకి ఏదైనా ప్రాబ్లంగా ఉందేమో, తనకు వీలైనప్పుడు తనే మెసేజ్ చేస్తుందని నీ మెసేజ్ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నేను వెయిట్ చేయమని చెప్పానా? సరే, నేనే మెసేజ్ చేస్తానేమో అనుకుని వెయిట్ చేస్తున్నావేమో అని మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే నెంబర్ బ్లాక్ చేసావు. నువ్వు బ్లాక్ చేసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఉంది చూడు, అప్పుడు అర్థమైంది నువ్వు లేకపోతే నేను ఏమైపోతానా అనిపించింది. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎన్ని రోజులు ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే నువ్వే అనుకుని మొబైల్ దగ్గర పరిగెడుతుంటే పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తున్నారు నా ఫ్రెండ్స్. నువ్వు నీకు నచ్చినట్టు ఉండు, కానీ నాతో ఉండు. లైఫ్ లాంగ్ నిన్ను చూస్తూ బ్రతికేస్తానమ్మా, ప్లీజ్. హే, నీకేమైనా పిచ్చా? నాకు నువ్వు వద్దంటుంటే అర్థం కాదా నీకు? నేను నీతో లైఫ్ అంతా ఊహించుకున్నాను. నీ స్థానంలో వేరొకరిని చచ్చినా ఊహించుకోలేను. ప్లీజ్ మా. నా లైఫ్లో ఆనందపడే రోజుల కన్నా బాధపడే రోజులు ఎక్కువ. నువ్వు వచ్చిన తర్వాతే మా నా హ్యాపీనెస్ డబల్ అయింది. ఇంతకు ముందులా ఉండలేమా? బాబు, నీకు దండం రా నాయన, నన్ను ప్రశాంతంగా ఉండని. మా ప్లీజ్ మా, ప్లీజ్ మా, మన లైఫ్ లాంగ్ కలిసి ఉందమ్మా. ప్లీజ్ మా, ప్లీజ్ మా, ప్లీజ్ మా. కళ్ళకి సంతోషాన్నిచ్చే ప్రేమ చిన్నగా చూపించినా పర్వాలేదు, అద్భుతం అనిపిస్తుంది. అదే కళ్ళకి దుఃఖాన్నిచ్చే ప్రేమ సముద్రం అంతా చూపించినా ప్రయోజనం లేదు, భారంగా కనిపిస్తుంది. నా కథ కూడా అంతే. సముద్రం అంత ప్రేమను చూపి ఆ సముద్రంలోనే ఈదుతున్నా. హలో బావా, నేను శంకర్నరా. నీలిమ సూసైడ్ చేసుకుని చనిపోయిందిరా. ఆ గౌతమ్ గాడు నీలుని పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బులు తేవడం లేదని రోజు తాగొచ్చి టార్చర్ చేసేవాడంటరా. తను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా బెల్ట్తో కొట్టేవాడంట. తన టార్చర్ భరించలేక చనిపోయిందిరా బావా. పాపం నీలిమ నీతో ఉంటే హ్యాపీగా ఉండేదేమోరా.